సో హాయ్ ఫ్రెండ్స్, అందరు కూడా గ్రాండ్ వెల్కమ్ టు ద స్క్రిప్ట్ క్రికెట్ యూట్యూబ్ ఛానల్. మోడ్యూల్ నెంబర్ 3.4కి స్వాగతం సుస్వాగతం. స్టెప్స్ ఆఫ్ స్కానింగ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్టెప్స్ ఆఫ్ స్కానింగ్. సో చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంతగా వింటే, ఎంత జాగ్రత్తగా వింటే అంత మంచిది. ఓకేనా? సో మీకు వీడియో చూసే కంటే ముందు ఒక గమనిక, దీన్ని ఒక ట్యూటోరియల్ లెక్కన చూడకండి, ఒక ఫ్యాక్ట్స్ లెక్కన చూడకండి. సో ఏంటంటే ఇది ఒక క్లాస్ లెక్కన భావించండి. ఓకేనా? సో నేను ప్రతిదీ కూడా డెప్త్లోకి వెళ్ళి చెప్తున్నాను కాబట్టి ఒక క్లాస్ లాగా వినండి. ఓకేనా? సో ట్యూటోరియల్ లాగా మాత్రం తీసుకోకండి. సో వీడియో లెంత్ అయినా పర్లేదు, బట్ మీకే క్వాలిటీ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని నేను భావిస్తున్నాను. ఓకేనా? సో యాక్చువల్లీ మనం స్కానింగ్లో మనకి 3 టైప్స్ ఉంటాయని మనం మాట్లాడుకున్నాం. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి నెట్వర్క్ స్కానింగ్ ఉంటుంది, అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి పోర్ట్ స్కానింగ్ ఉంటుంది, థర్డ్ వన్ వచ్చేసి వర్నబిలిటీ స్కానింగ్ ఉంటుంది. సో ఈ 3 కూడా మనకి అయిపోయినాయి. ఇంట్రడక్షన్లో నెట్వర్క్ అయిపోయింది, మొన్న పోర్ట్ అయిపోయింది, అండ్ నిన్న అది అయిపోయింది. ఏంటి? వర్నబిలిటీ అయితే అయిపోయింది, వర్నబిలిటీ స్కానింగ్ అయితే అయిపోయింది. సో ఇవాళ వీడియోలో ఏంటంటే మనకి స్కానింగ్ అంటే స్టెప్స్ ఆఫ్ స్కానింగ్. సో స్కానింగ్ చేయడానికి బేసికల్గా ఒక అటాకర్ ఎన్ని స్టెప్స్ యూజ్ చేస్తాడు అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో మధ్యలో మీకు ఒకవేళ ఈ ట్యూటోరియల్ పైన మీకు ఇంట్రెస్ట్ లేకపోతే, సో ఈ వీడియో మధ్యలో మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను. సో అది ఇంపార్టెంట్. సో దానికోసమైనా వినండి అట్లీస్ట్. ఓకేనా? 2 కవర్ అయిపోతాయి మీకే. ఓకేనా? సో అండ్ ఇంకొకటి, వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సో టెలిగ్రామ్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి జాయిన్ అయిపోండి. సో లేకపోతే ఆ లింక్ కొందరికి వర్క్ అవుతలేదు అని అంటున్నారు. సో వాళ్ళ కోసం నేనైతే ఒక ఐడి అయితే మెన్షన్ చేస్తాను ఇక్కడ. ఆ ఐడికి మీరు రిక్వెస్ట్ పెట్టినట్టయితే సో అతను మిమ్మల్ని అయితే గ్రూప్లో అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఓకేనా? సో టాపిక్లోకి వెళ్ళకంటే ముందు ఇంకొకటి చెప్తాను. సో ఏంటంటే అసలు యాక్చువల్గా ఈ స్టెప్స్ ఆఫ్ స్కానింగ్ అనేది ఫస్ట్ మన ఇంట్రడక్షన్లో చేయాలి, మోడ్యూల్ ఇంట్రడక్షన్లో చేయాలి, కానీ కుదరలేదు. సో కాకపోతే లాస్ట్ చేస్తున్నా. సో ఇప్పటికి మించిపోయింది ఏమీ లేదు, మీకు కూడా అర్థమవుతుంది. వీరండి హెడ్సెట్ పెట్టుకుంటే మీకైతే మంచిగా అర్థమవుతుందని నేను భావిస్తున్నాను. సో ఓకే, ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే లుక్ ఫర్ లైవ్ సిస్టమ్. ఓకేనా? లుక్ ఫర్ లైవ్ సిస్టమ్ అంటే ఒక అటాకర్ అనేవాడు ఒక సిస్టమ్ని హ్యాక్ చేస్తున్నాడు అంటే ఫస్ట్ ఆ సిస్టమ్ అనేది ఇంటర్నెట్ తోటి కనెక్ట్ అయి ఉందా లేదా అనేదాన్ని చెక్ చేస్తాడు. అంటే ఇంటర్నెట్ ప్రపంచంలో కనెక్ట్ అయి ఉందా లేదా, అసలు అది వర్క్ చేస్తుందా చేస్తలేదా అనేది చూస్తాడు అనమాట. ఓకేనా? సో అది ఏ విధంగా చూస్తాడని మీకు డౌట్ రావచ్చు. సో ఓకేనా, దాన్ని కూడా నేను ఒకటి చెప్తాను. సో ఓకేనా, అది ఏ విధంగా చూస్తాడంటే పింగ్ కమాండ్ యూజ్ చేస్తాడనమాట. సో యాక్చువల్లీ పింగ్ అంటే ఏంటో తెలియదు, కానీ ఇది పింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ గ్యాస్. సో వినండి, జాగ్రత్తగా వినండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో పింగ్ అంటే ఏమీ లేదు, ఇది అటాకర్ ఇది హ్యాకర్ కంప్యూటర్. ఓకేనా? ఇది విక్టిమ్ కంప్యూటర్. ఓకేనా? సో ఇప్పుడు పింగ్ అంటే ఏమీ లేదు, ఈ సిస్టమ్ బ్రతికున్నదా లేదా అనేది చూడాలి, అంతే కదా. సో ఇప్పుడు పింగ్ చేస్తాడు అనమాట, దీనికి పింగ్ చేస్తాడు అంటే దీనికి కొన్ని ప్యాకెట్స్ పంపుతాడు. సో ఆ ప్యాకెట్స్ ఒకవేళ ఈ సిస్టమ్ అనేది లైవ్లో ఉంటే ఈ సిస్టమ్ అనేది ప్యాకెట్స్ బ్యాక్ పంపుతుంది అనమాట. సో ఇది బేసికల్గా పింగ్ అనేది ప్రతి డివైస్లో ఉంటుంది. సో ఓకేనా, మరి దీన్ని రన్ చేసే ప్రోటోకాల్ ఏదని మీకు డౌట్ రావచ్చు. మనం ఇన్ని రోజులు నిన్ననే మొన్న ప్రోటోకాల్ పోర్ట్ అని పదే అరిచినాం కదా. సో ఓకే, డెఫినెట్లీ మనకి ఇది ఏంటంటే ఐసిఎంపి ప్రోటోకాల్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇంటర్నెట్ కమ్యూనికేషన్ మెసేజ్ ప్రోటోకాల్ కింద ఇదైతే వర్క్ అవుతుంది. అండ్ దీనికైతే సపరేట్గా ఏం పోర్ట్ ఉండదు, పోర్ట్ నెంబర్ అయితే ఉండదు. సో ఓకే, పోర్ట్ నెంబర్ ఎందుకు ఉండదు అని మీకు డౌట్ రావచ్చు. డెఫినెట్లీ అది కూడా చెప్తాను. పోర్ట్ నెంబర్ అనేది ఎందుకు ఉండదు అంటే ఇది ఏ అప్లికేషన్లో వర్క్ కాదు, అవునా కదా? ఇది ఏ అప్లికేషన్లో వర్క్ కాదు, ఇది బ్యాక్ ఎండ్ ప్రాసెస్లో జరుగుతుంది. బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అంటే దీనికి కొన్ని ప్యాకెట్స్ పంపుతుంది. ప్యాకెట్స్ పంపిన తర్వాత ఈ సిస్టంలో ఎక్కడ కూడా డిస్ప్లే కాదు అది. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ జరిగిపోతుంది, మళ్ళీ అది రిటర్న్ పంపుతుంది. ఇప్పుడు మరి మనం మొన్న దాకా మాట్లాడుకున్నాం ఏంటి, ఈమెయిల్ అని మనం పదే మాట్లాడుకున్నాం కదా. సో ఈమెయిల్కి పోర్ట్ నెంబర్ ఎందుకు ఉంటుంది అంటే ఈమెయిల్కి ఒక డెస్టినేషన్లో ఓపెన్ కావాలి కాబట్టి దానికి పోర్ట్ నెంబర్ అయితే ఉంటుంది. సో ఒక అప్లికేషన్లో ఓపెన్ కావాలి. సో ఈమెయిల్ అనేది వాట్సాప్లో ఓపెన్ అవుతుందా? మీరు ఎప్పుడైనా చూసిలా? వాట్సాప్లో ఓపెన్ కాదు, ఈమెయిల్ అనేది ఈమెయిల్లోనే ఓపెన్ అవుతుంది. అండ్ ఇది బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ జరగదు. సో మనం మెయిల్ చదవాలి అంటే అది మనకి డిస్ప్లే కావాల్సిందే, ఖచ్చితంగా డిస్ప్లే అయినప్పుడే మనం దాన్ని చదవగలుగుతాం, అవునా కదా? సో దానికోసమనే ఈ ఐసిఎంపి ప్రోటోకాల్కి పోర్ట్ అనేది ఉండదు. సో ఓకే, పోర్ట్ అనేది ఉండదు. మరి ఇది సిస్టమ్కి ఎలా వెళ్తుందంటే ఏమీ లేదు, ఒక ఐపీ అడ్రస్ యూజ్ చేసుకొని వెళ్తుంది అంతే. ఐపీ అడ్రస్ తోటి మాత్రమే ఇది వెళ్తుంది, అది మళ్ళీ అది ఐపీ అడ్రస్కి పంపిస్తుంది. మీకు ఓఎస్ఐ మోడల్ ఐడియా ఉంటుంది. సో ఓకేనా, ఓఎస్ఐ మోడల్లో మనకి ఫస్ట్ 2 లేయర్స్ మనకి ఏంటంటే మనకి జస్ట్ మనం చూడగలుగుతాం. అంటే ఇవన్నీ అప్లికేషన్ లేయర్స్ అంటారు అనమాట. ఫస్ట్ 3 లేయర్స్, సెక్షన్ లేయర్ అండ్ అప్లికేషన్ లేయర్ అండ్ ఇంకో లేయర్ ఏమి ఉంటుంది, నాకు కూడా అంత గుర్తులేదు. సో ఈ 3 లేయర్స్ ఏంటంటే స్క్రీన్ పైన జరుగుతాయి. స్క్రీన్ పైన అంటే మనం చూస్తాం, మనం చదువుతాం, మనకు కనిపిస్తుంది.
కాకపోతే ఎప్పుడైతే నెట్వర్క్ లేయర్ నుంచి బాటమ్ కిందికి వస్తాయో అక్కడి నుంచి ఇదంతా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటుంది, కంప్యూటర్ అనేది బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లో జరుగుతుంది. సో ఈ ఐసిఎంపి ప్రోటోకాల్ అనేది కూడా బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లో జరుగుతుంది. ఓకేనా. అండ్ ఇప్పుడు మన ఈ ఈమెయిల్, జీమెయిల్, ఈ పోర్ట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ఇవన్నీ ఏడ జరుగుతాయి అంటే అప్లికేషన్ లేయర్స్ అండ్ సెక్షన్ లేయర్స్లలో జరుగుతాయి. ఓకేనా. అప్లికేషన్ లేయర్, సెక్షన్ లేయర్, ప్రజెంటేషన్ లేయర్. ఓకేనా. సో వీటిలలో అయితే జరుగుతాయి. ఓకేనా. సో అందుకే ఐసిఎంపికి ఉండదు అండ్ ఇది నెట్వర్క్లో జరుగుతుంది. సో ఇది ఏమీ లేదు, దీనికి ప్యాకెట్స్ పంపుతుంది, ఆ ప్యాకెట్స్ ఇది ఉన్నదా లేదా అని మళ్ళీ రిటర్న్ పంపుతుంది. సో ఓకేనా. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఐసిఎంపి ప్రోటోకాల్ ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో దీనికైతే పోటీ ఏముండదు, ఇంటర్నెట్ కమ్యూనికేషన్ మెసేజ్ ప్రోటోకాల్. ఓకేనా. సో ఓకే, ఫస్ట్ అయితే అయిపోయింది మనకి. ఓకేనా. సో ఇదేంటి, లుక్ ఫర్ లైవ్ సిస్టమ్ అయితే అయిపోయింది, చెక్ చేసుకున్నాడు, అతనికి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వచ్చేసినాయి. సో దేనికి సంబంధించింది, సిస్టమ్ అనేది బతికే ఉంది, అది రిటర్న్ అయితే మెసేజ్ చేసింది, రిటర్న్ ప్యాకెట్స్ అయితే పంపింది. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే సెకండ్ స్టెప్లోకి వెళ్తాడు. సెకండ్ స్టెప్ ఏంటంటే చెక్ ఫర్ ఓపెన్ పోర్ట్స్. సో ఇది అయితే చాలా చాలా ఈజీ, మీరు కూడా విన్నారు. సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వినండి. సో ఓపెన్ పోర్ట్స్ అంటే కొన్ని సెన్సిటివ్ పోర్ట్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం మనం, రిజిస్టర్డ్ పోర్ట్స్ ఉంటాయి అండ్ అదేవిధంగా రిజిస్టర్డ్ పోర్ట్స్, జనరల్ పోర్ట్స్ అండ్ ప్రైవేట్ పోర్ట్స్ ఉంటాయని మనం మాట్లాడుకున్నాం కదా. సో అది వేరే విషయం. సో ఏమేమి పోర్ట్స్ ఉన్నాయో, ఇప్పుడు ఒక సిస్టమ్ని హ్యాక్ చేస్తున్నాడు అంటే ఆ సిస్టంలో ఏమేమి ఓపెన్ పోర్ట్స్ ఉన్నాయని చెక్ చేస్తాడు. ఓకేనా. సో ఓపెన్ పోర్ట్స్ అనేటివి నేను చెప్పాను కదా, సెన్సిటివ్ ఓపెన్ పోర్ట్స్ అనేటివి ఓపెన్ కాకపోతే, ఓపెన్ అయ్యి లేని అంటే ఓపెన్ కాకూడని కూడా ఓపెన్ అయి ఉంటే ఏమవుతుంది, సిస్టమ్ తోటి సిస్టమ్ పర్మిషన్ లేకుండా, అతని పర్మిషన్ లేకుండా, ఎటువంటి పర్మిషన్ అడగకుండా డైరెక్ట్గా సిస్టమ్ అనేది వాడి యొక్క రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా. వాడి యొక్క రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. సో అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తాడు. అందుకే ఈ ఓపెన్ పోర్ట్స్ అనేటివి అందుకే వెతుకుతారు అనమాట. దీన్నే పోర్ట్ స్కానింగ్లో మనం చెప్పాము, ఎవరైతే వీడియో చూడలేదో ఒకసారి చూడండి, ఇంకా బెటర్గా అర్థమవుతుంది. సో ఓకే, సెకండ్ ప్రాసెస్ కూడా అయిపోయింది. సో అతనికి ఒక పోర్ట్స్ దొరికినాయి, కొన్ని పోర్ట్స్ అయితే అతనికి దొరికినాయి, ఓపెన్ పోర్ట్స్ ఉన్నాయి కూడా దొరికినాయి. సో అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాడంటే చెక్ ఫర్ రన్నింగ్ ఓఎస్. సో చెక్ ఫర్ రన్నింగ్ ఓఎస్ అంటే ఏమీ లేదు. సో దాంట్లో ఎక్స్పీ రన్ అవుతుందా, విండోస్ రన్ అవుతుందా అండ్ అదేవిధంగా దాంట్లో ఖాళీ లినిక్స్ రన్ అవుతుందా, ఏ ఓఎస్ రన్ అవుతుందా అనేది చెక్ చేస్తాడు. సో ఆ ఓఎస్ అనేది చెక్ చేసిన తర్వాత సో అంటే ఇక్కడ చూడండి, ఈ థర్డ్ ప్రాసెస్ ఏంటంటే ఓఎస్ ఫుట్ ప్రింటింగ్ అనమాట. అంటే ఓఎస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తాడు. ఓకేనా. సో అంతే, థర్డ్ ప్రాసెస్లో అయిపోతుంది. ఇప్పుడు అతనికి మనకి 3 స్టెప్స్ అయితే అయిపోయినాయి, సక్సెస్ఫుల్గా 3 స్టెప్స్ అయితే అతను కంప్లీట్ చేసిండు. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాడంటే అతనికి ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది కదా, ఓఎస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దొరికింది, ఓపెన్ పోర్ట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ దొరికింది. ఇప్పుడు ఏం చేస్తాడంటే స్కాన్ ఫర్ వర్నబిలిటీస్. సో వర్నబిలిటీస్ అనేటివి స్కాన్ చేస్తాడు. సో స్కానింగ్ వర్నబిలిటీస్ ఎవరైతే చూడలేదో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానో అక్కడ నుంచి చూడండి, లేకపోతే మన ఛానల్లోకి వెళ్ళండి, దొరుకుతుంది. సో ఓకేనా. స్కాన్ వర్నబిలిటీస్ అంటే ఏంటి, ఇప్పుడు మనం చెప్పుకున్నాం నిన్ననే, ఇదేంటి పెరిమీటర్ సెక్యూరిటీ అని మనం చెప్పుకున్నాం కదా, ఇది డేటాబేస్ అని చెప్పుకున్నాం కదా, ఒక సిస్టమ్కి సంబంధించిందో లేకపోతే ఒక వెబ్సైట్కి సంబంధించిందో దేనికి సంబంధించిందో అని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ సెక్షన్లో అతనికి ఇక్కడ ఓపెన్ పోర్ట్ అయితే దొరికింది. ఓపెన్ పోర్ట్ దొరికిన తర్వాత స్కాన్ వర్నబిలిటీస్, ఇక్కడ ఏ వర్నబిలిటీస్ ఉన్నాయి అంటే ఎక్కడ లూప్ హోల్ ఉంది అనేది వెతుకుతాడు హ్యాకర్ అనేవాడు. ఓకేనా. సో వెతుకుతాడు, వర్నబిలిటీ అనేది దొరుకుతుంది. వర్నబిలిటీ దొరికిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాడంటే నెట్వర్క్ డయాగ్రామ్ అనేది అతను తీసుకుంటాడు అనమాట. ఓకేనా. సో నెట్వర్క్ డయాగ్రామ్ అంటే ఏంటి, ఏమీ లేదు. సో నెట్వర్క్ డయాగ్రామ్ అంటే ఇప్పుడు అతను వ్యాన్లో చేస్తున్నాడు కదా. సో వ్యాన్లో అంటే బేసికల్గా అది ఎలా కనెక్ట్ అయి ఉన్నా కానీ ఇప్పుడు ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది. సో నెట్వర్క్ డయాగ్రామ్ అంటే ఏమీ లేదు, నెట్వర్క్ సంబంధించిన డయాగ్రామ్ తీసుకుంటాడు. ఇక్కడ ఒక రూటర్ ఉంది. ఓకేనా. రూటర్ ఉంది అంటే రూటర్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, బిఆర్ఐడిఈ. సో మీకు ఇది ఏ తెలియకుండా మంచిదే, ఒకసారి వినండి నేను చెప్పేది, ఈ స్ట్రక్చర్ వింటే మీకు అర్థమవుతుంది. సో బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ తర్వాత డైరెక్ట్గా రైట్ ఇది ఇంటర్నెట్కి కనెక్ట్ అయిపోయింది. ఓకేనా. సో ఇంటర్నెట్కి కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాకర్ ఇదేంటి, ఈ సిస్టమ్ అనేది హ్యాకర్. ఇప్పుడు అతను ఏం చేస్తాడంటే ఈ యొక్క మ్యాప్ని తీసుకుంటాడు అనమాట. నిమిషం. సో ఇది ఒక నెట్వర్క్ కదా. సో ఇక్కడ 2 సిస్టమ్స్ ఉన్నాయంటే ఇక్కడ ఒక నెట్వర్క్, అంతేనా కదా. సో ఇక్కడ మన నెట్వర్క్ గురించి ఏం డిస్కస్ చేస్తలేను, కాకపోతే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఓకేనా. సో ఏం చేస్తాడంటే మనకి ఏ నెట్వర్క్ అంటే ఏమని తెలుసు,
ఒక కంప్యూటర్ ఒక డివైస్ కంటే ఇంకో డివైస్ అంటే 2 డివైస్లు కనెక్ట్ అయి ఉంటే అక్కడ ఒక నెట్వర్క్ అనేది ఏర్పడుతుందని మనం చెప్పుకున్నాం చాలాసార్లు. ఇప్పుడు ఇక్కడ ఒక నెట్వర్క్ అనేది మనకి ఏర్పడ్డది. సో దీనికి మనకి ఒక ఐపీ అడ్రస్ అయితే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 అనుకోండి. అసలు ఇలా ఉండనే ఉండదు, కాకపోతే మీకు అర్థం కాదని చెప్తున్నాను. 100 అనుకోండి. ఇది 99.1 99.2 అసలు ఇలా ఉండదు, కాకపోతే షార్ట్ కట్లో మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. సో ఇక్కడ ఒక నెట్వర్క్ అయితే ఏర్పడ్డది. ఇది ప్రైవేట్ ఐపీ అడ్రస్, ఓకేనా. సో ఇది ప్రైవేట్ ఐపీ అడ్రస్, ఇది పబ్లిక్ ఐపీ అడ్రస్. పబ్లిక్ ఐపీ అడ్రస్ అంటే ఇది ఇంటర్నెట్ ప్రపంచం మొత్తం కనెక్ట్ అయి ఉన్నది. ఇప్పుడు ఈ కంప్యూటర్కి ఏమైనా రిక్వెస్ట్ కావాలంటే అది దేన్ని అడుగుతుంది? డైరెక్ట్ ఇంటర్నెట్ని అడగదు. ఇది ఇంటర్నెట్లో అవైలబుల్ ఉండదు. ఏంటి ఈ ఐపీ అడ్రస్ అనేది? ఇది ఏం చేస్తుంది? రూటర్ని అడుగుతుంది. సో రూటర్ అనేది మళ్ళీ ఇక్కడ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు రూటర్ అనేది ఏం చేస్తుంది అంటే డైరెక్ట్గా ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటుంది కదా. ఈ 100 అనే ఐపీ అడ్రస్ ఇది డైరెక్ట్గా ఇంటర్నెట్ కనెక్ట్ అయిపోతుంది. సో మళ్ళీ బ్యాక్ వస్తుంది, రిక్వెస్ట్ బ్యాక్ వచ్చి మళ్ళీ దీనికి వెళ్తుంది. సో ఈ విధంగా ఇక్కడ ఇన్ని సిస్టమ్స్ ఉన్నాయి కదా. సో అతను ఏం చేస్తాడంటే ఆ సిస్టమ్కి సంబంధించిన నెట్వర్క్ అనేది తీసుకుంటాడు అనమాట. నెట్వర్క్ డయాగ్రామ్ అనేది ఇట్లా తీసుకుంటాడు. సో ఇట్లనే అనుకోండి, ఒక బుక్లో గీసుకుంటాడు అనుకోండి, మీరు ఎట్లా అనుకోండి. సో ఎందుకు ఇట్లా గీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే అతను పక్క కంప్యూటర్స్ కూడా చెక్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఇతనికి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కోసం ఓవరాల్గా చెప్పాలంటే, ఓకేనా. సో ఈ విధంగా మనకి నెట్వర్క్ డయాగ్రామ్ అనేది అతనైతే తీసుకుంటాడు, ఓకేనా. సో ఈ ప్రాసెస్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తాడంటే నెట్వర్క్ డయాగ్రామ్ అయిపోయింది. సో ఇన్ని స్టెప్స్ కూడా అన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటూ వచ్చేసింది, ఓకేనా. సో నెట్వర్క్ డయాగ్రామ్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తాడంటే ప్రిపేర్ ప్రాక్సీస్ టు అవాయిడ్ బీయింగ్ క్యాచ్. ఓకే, దీన్ని కూడా మనం సో తెలిసిన వాళ్ళు కొంచెం ఏమనుకోకుండా దయచేసి వినండి. సో తెలియని వాళ్ళ కోసం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్రాక్సీస్ అంటే ఏమీ లేదు గాయస్. సో ప్రాక్సీస్ అంటే ఏంటంటే మన ఉన్న లొకేషన్ ఏదైతే అంటే ఓవరాల్గా ఇంటర్నెట్లో మనం హైడ్ అవ్వడం, ఓకేనా. సో వీపీఎన్ అంటే తెలుసు కదా. సో వీపీఎన్ అన్న అదే, ప్రాక్సీస్ అన్న అవే. కాకపోతే ప్రాక్సీస్ అనేది ఏంటంటే ఫుల్ సెక్యూర్గా ఉంటాం. అంటే ప్రాక్సీస్ యూజ్ చేస్తే ఫుల్ సెక్యూర్గా ఉంటాం. సో మీరు ఎప్పుడైనా గమనించారా? సో వీపీఎన్ అనేది యూజ్ చేసినప్పుడు అది మధ్యలో డిస్కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో అలా డిస్కనెక్ట్ అయినప్పుడు మన ఒరిజినల్ ఐపీ అనేది ఇంటర్నెట్లో కనబడుతుంది. సో అలాంటప్పుడు మనం దొరికే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. సో ప్రాక్సీస్ విషయానికి వస్తే, ప్రాక్సీస్ అనేవి మనమే తయారు చేసుకుంటాం కాబట్టి ఈ ప్రాక్సీస్ కంటూ మనం దొరకడం అనేది చాలా కష్టమైన పని, ఓకేనా. సో ఈ ప్రాక్సీస్ అసలు ఈ వీపీఎన్ అంటే ఎలా వర్క్ అవుతుంది? ఈ వీపీఎన్ అన్న ప్రాక్సీస్ అన్న సేమ్, రెండు ఒకే విధంగా వర్క్ అవుతాయి. సో ఏ విధంగా వర్క్ అవుతాయి అంటే, సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ నా విలేజ్ అనుకోండి, ఇది మన ఎర్తే అనుకోండి. సో ఓకేనా. యాక్చువల్గా వీపీఎన్ గురించి ఎక్సలెంట్ చెప్పవచ్చు, కానీ ఇప్పుడు చెప్తే దీని వీడియో లెంత్ పెరుగుతుంది కాబట్టి మనం నెట్వర్కింగ్ మోడ్స్లో దీని గురించి చెప్పుకుందాం, ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే సో ఇది ఒక కంట్రీ, ఇది మన ఇండియా కంట్రీ అనుకోండి, ఓకేనా. సో ఇండియా కంట్రీ ఏదన్నా అనుకోండి, ఈ 4 పార్ట్స్. ఇప్పుడు ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్ ఐపీ అడ్రస్ ఎంత 100.9.20 ఏదో ఒకటి అనుకోండి ఇక, ఓకేనా. సో యాక్చువల్లీ ఇది, ఓకేనా, ఈ ఐపీ అడ్రస్ అనేది మాస్క్ అవుతుంది అనమాట. సో ఓకేనా, మాస్క్ అయ్యి మనం ఈ ప్రాక్సీస్ అయినా లేకపోతే ఏదైనా యూజ్ చేసినప్పుడు ఈ ఐపీ అడ్రస్ అనేది మాస్క్ అవుతుంది. సో మాస్క్ అయ్యి ఏంటంటే ఒక కొత్త ఇదే డివైస్కి కొత్త ఐపీ అడ్రస్ అనేది జనరేట్ అవుతూ ఉంటాయి. ఒక వీపీఎన్ అయినా మంచిది, లేకపోతే ప్రాక్సీస్ అయినా మంచిది. సో నెంబర్ ఆఫ్ అంటే 1 మినిట్కి 32 ఐపీ అడ్రస్ అనేవి చేంజ్ అవుతాయి అనమాట, ఓకేనా. సో ఓకే, ఐపీ అడ్రస్ తోటి మరి లాభం ఏంటిది? ఐపీ అడ్రస్ దొరికితే ఏం లాభం అంటే లొకేషన్ ట్రేస్ చేస్తారు కదా. ఈజీగా లొకేషన్ ట్రేస్ చేసి పోలీస్ వాళ్ళు ఆ యొక్క డివైస్ని అయితే ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో ఇలా మరి నిమిషానికి అన్నీ దొరకబట్టడం అంటే చాలా కష్టం కదా. అంటే సెకండ్కి ఒక ఐపీ అడ్రస్ మారుతుంది. సెకండ్కి ఒక ఐపీ అడ్రస్ మారుతుంది అంటే ఓవరాల్గా 60 సెకండ్లకి 60 ఐపీ అడ్రస్లు మారుతాయి. నిమిషానికి 60 ఐపీ అడ్రస్ అయితే చేంజ్ అవుతాయి. సో ఎట్ ద సేమ్ టైం ఈ ప్రాక్సీస్ విషయంలోకి వస్తే కూడా సో ప్రాక్సీస్ అనేటివి అంతే. సో ప్రాక్సీస్కి దీనికి డిఫరెన్స్ ఏమీ లేదు. ఇది వీపీఎన్ అనేది కొంచెం సెక్యూర్ తక్కువగా ఉంటుంది అండ్ ఫాస్ట్గా ఉంటుంది. కొంచెం స్లోగా ఉంటుంది. ప్రాక్సీస్ అనేటివి ఫాస్ట్గా ఉంటాయి, సెక్యూర్గా ఉంటాయి. సో ఏది బెటర్ చెప్పండి ఇప్పుడు మీరే? ప్రాక్సీసేగా బెటర్. సో ఏంటంటే ఓవరాల్గా ఇంత చేసింది కదా ఇప్పుడు మన హ్యాకర్. సో ఏంటంటే దీనికి అవాయిడ్ అవుతాడు అనమాట. అంటే దొరకకుండా అవాయిడ్ కావడాన్నే ప్రాక్సీస్ అంటారు. అవాయిడ్ చేసుకోవడానికి ప్రాక్సీస్ అనేవి తయారు చేసుకుంటాడు. అయిపోయింది ఇక, సక్సెస్ఫుల్గా మొత్తం చేసిండు. మొత్తం చేసిన తర్వాత ఏమీ లేదు ఇక, అటాక్ అనమాట. సో అటాక్ అంటే ఏంటి, అటాక్ ఎలా చేస్తాడంటే కూడా చెప్తాను, దానికి కూడా మనం మాట్లాడుకుందాం, ఓకేనా. సో అటాక్ అంటే ఎట్లా చేస్తాడు చెప్పన్నా గైస్. సో అటాక్ అంటే ఏమీ లేదు మళ్ళీ ఇక్కడ.
సో ఏం రాళ్ళు రప్పలు అందుకొని కొట్టాడు కంప్యూటర్ని. సో ఈ సిస్టమ్ ఈ ఎవరైతే హ్యాక్ చేద్దాం అనుకున్నారో ఆ విక్టిమ్ యొక్క సిస్టమ్ కదా. సో ఇప్పుడు మొత్తం డీటెయిల్స్ తెలిసిపోయినాయి, దీని వర్నబిలిటీస్ తెలిసిపోయినాయి, దీని మొత్తం ఇక డైరెక్ట్ ఎంటర్ అయిపోవడమే అంతే కదా. సో ఎంటర్ అవుతాడు. సో ఎంటర్ కాడు, ఒక మెలీషియస్ ప్రోగ్రామ్ తోటి వస్తాడు, మెలీషియస్ స్క్రిప్ట్ తోటి వస్తాడు. సో ఆ స్క్రిప్ట్ అనేది దీంట్లో ఇంజెక్ట్ చేస్తాడు అనమాట. దీంట్లో ఇంజెక్ట్ చేసిన వల్లే అప్పుడు ఈ సిస్టమ్ అనేది హ్యాకర్ చేతిలోకి వెళ్తుంది. ఓకేనా, హ్యాకర్ కంట్రోల్లో ఉంటుంది. సో ఇది దీన్ని రిమోట్లీగా యాక్సెస్ చేస్తాడు. సో యాక్చువల్గా దీని ఓనర్ కూడా తెలియదు, అతను ఇందులో ఇంజెక్ట్ చేసిండు అనే విషయం తెలియదు, ఏమీ తెలియదు. సో కాకపోతే అలా జరిగిపోతుంది అంతే. ఇదంతా బ్యాక్ ఎండ్ ప్రాసెస్లో జరిగిపోతుంది. ఎవరికైతే తెలివి ఉందో సో వాళ్ళైతే దీన్ని అటుగానే క్యాచ్ అయితే చేస్తారు. ఓకేనా. సో ఇది ఓవరాల్గా మీకు అర్థమైనది అయితే నేను అనుకుంటున్నాను. సో ఇలా ఇంజెక్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఇక్కడ ఏ కమాండ్స్ ఇస్తే ఇక్కడ ఆ కమాండ్స్ అయితే వర్క్ అవుతాయి. సో లాస్ట్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది. లాస్ట్ స్టెప్ ఏముంటుంది అంటే సేఫ్ అండ్ సెక్యూర్గా ఎజెక్ట్ అవుతాడు. సో ఎజెక్ట్ అంటే ఏంటంటే ఈ ప్రోగ్రామ్ అయితే ఇలా చేసేసింది కదా. సో అతనికి కావాల్సిన డాటా అనేది అతనికి దొరికిన తర్వాత సేఫ్గా ఇందులో నుంచి బయటకు వచ్చేయడమే. సో సేఫ్గా ఇందులో నుంచి అంటే అతను దీంట్లో ఇంజెక్ట్ చేసిన కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేస్తాడు. సో దీన్ని కోడ్ అనే కంటే పేలోడ్ అంటారు. సో పేలోడ్ అనడం చాలా బెస్ట్. సో పేలోడ్ అంటే ఏంటంటే మన యొక్క పని మనిషి అనుకోండి ఇక. ఓకేనా. సో ఇలా కూర్చుంటుంది, అది మనం ఇక్కడ ఏది చెప్తే అది ఉంటుంది. సో మన పని మనిషి ఏంటిది అదే కదా. సో ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. అండ్ సో ఓకే, అండ్ ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో కామెంట్ చేయండి. సో ఏ డౌట్ అయినా మంచిది. సో రేపైతే మనం మార్నింగ్ అయితే అది మీ ప్రశ్నలు నా సమాధానాలకు వెళ్ళిపోయి అది కంప్లీట్ చేసేసి మనం ఫాస్ట్గా ఇంకా మనం ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా మనం వీడియోస్ అయితే కంప్లీట్ చేద్దాం. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఇవి ఒక ట్యూటోరియల్ వైజ్ చూడకండి, ఒక క్లాస్ వైజ్ వినండి, హెడ్సెట్ పెట్టుకోండి, జాగ్రత్తగా వినండి. సో ఎవరైతే ఇప్పటివరకు ఈ వీడియోస్ అన్నీ ఫాలో అయ్యాలో సో వాళ్ళకి లిటిల్ బిట్ ఆఫ్ నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. సో లిటిల్ బిట్ కాదు, చాలానే నాలెడ్జ్ అయితే వచ్చి ఉంటుంది. సో ఇంకా కూడా వినండి. సో ఒక 10 మెంబర్స్ అయినా నాకు పర్లేదు. సో నేను ఓపికగా చేస్తా, ఎంత కష్టమైనా మంచిదే. సో ఒక 10 మెంబర్స్ అయినా, 100 మంది చూస్తున్నారు, 100 మందిలో అందరు చూస్తారని గ్యారెంటీ లేదు కదా. ఒక 10 మెంబర్స్ చూస్తే సరిపోతుంది. సో ఎందుకంటే ఒక 10 మెంబర్స్కి క్లాస్ చెప్తానంటే నాకు అదే గ్రేట్ కాబట్టి. సో ఓకేనా. అండ్ అంతే చెప్పాలనుకున్నాను. ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి జాయిన్ అయిపోండి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ ఆఫ్ దిస్ క్వశ్చన్ చూస్తున్నాండి. దిస్ సైనింగ్ ఆఫ్ వంశీ. మరొక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.